సిఎస్కే టీంకు ఒక భారీ షాక్ తగిలింది. లక్నో వాళ్ళు మామూలుగా కొట్టలేదు భయ్య. మిచెల్ మార్ష్ అయితే మడత పెట్టి కొట్టాడు. నిజంగా ఈ మ్యాచ్లో లక్నో టీం సిఎస్కే టీంను ఎంతలా డామినేట్ చేశారంటే వాళ్ళు పెట్టిన 188 టార్గెట్ను 188 టార్గెట్ను 16.4 ఓవర్స్ కొట్టుపడేశారు భయ్య. సో పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉన్న ఒక టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వచ్చిన టీం మీద ఇలా గెలిచారంటే ఆలోచించండి ఏ రేంజ్లో మడత పెట్టారనేది. అది కూడా సేమ్ లక్నో టీం వారం రోజుల క్రితం ఇదే సిఎస్కే టీం మీద ఓడిపారు. సో లిటరల్లీ లక్నో టీం అయితే సిఎస్కే టీం మీద మామూలుగా రివెంజ్ తీర్చుకోలేదు. మిచెల్ మార్ష్ అయితే విశ్వరూపం చూపించేశాడు. అసలు పవర్ ప్లేలో అతను చేసిన బ్యాటింగ్ కార్నేజ్. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే మాత్రమే కదా, తర్వాత కూడా కార్నేజే. మరి ముఖ్యంగా అన్సుల్ కాంబోజ్ని 5 ఓవర్లో కొట్టాడు భయ్య. మ్యాచ్కి ఇదే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. సో రియల్లీ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం స్టన్ అయిపోయింది. వాళ్ళు కంప్లీట్ అవుట్ ప్లే చేయబడ్డారు. మరి ముఖ్యంగా ఈ పెద్దవాటి సిఎస్కే టీంని పాయింట్స్ టేబుల్లో కింద తీసుకొచ్చేసింది. వాళ్ళు ఈ మ్యాచ్కి ముందు చూసుకుంటే టేబుల్ 5వ ప్లేస్లో ఉన్నారు, కానీ ఇప్పుడు చూసుకుంటే 6వ ప్లేస్ పడిపోయారు. ఎందుకంటే వాళ్ళ నెట్ అనేది తగ్గిపోయింది, ప్లస్ 0.02కి వస్తుంది. పర్టికులర్గా వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ భారీగా పడిపోయాయి. అంటే ఈ మ్యాచ్ ముందు చూసుకుంటే సిఎస్కే టీంకి ప్లేస్కి వెళ్ళేందుకు అరౌండ్ 48% వరకు ఛాన్సెస్ కనిపించాయి. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ సగానికి పడిపోయాయి. అంటే అరౌండ్ 25% మాత్రమే ఛాన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. అది కూడా వాళ్ళ నెక్స్ట్ 2 మ్యాచెస్ పాయింట్స్ టేబుల్లో తమ కంటే పైన ఉన్న టీమ్స్తో, అంటే ఎస్ఆర్హెచ్ మరియు జీడీ టీమ్స్తో ఆడబోతున్నారు. సో మనం ప్రివ్యూలోనే చెప్పుకున్నాం సిఎస్కే టీంకి మ్యాచ్ గెలవడం మస్ట్ అని చెప్పి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళ మీద కాస్త ఒత్తిడి తక్కువ ఉంటుంది. మేలు వాళ్ళ హోమ్ గేమ్లో ఎస్ఆర్హెచ్ని డిఫీట్ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు అనే సినారియో వచ్చేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అలా కాదు. సిఎస్కే టీంకి నెక్స్ట్ 2 మ్యాచెస్ డూ ఆర్ డై మ్యాచెస్. ఇన్ఫాక్ట్ 16 పాయింట్లకు వచ్చేసినా సరే క్వాలిఫై అవుతారులో చెప్పడం కూడా కష్టమే కొంచెం. ఎందుకంటే వాళ్ళ నెట్ అనేది డిప్ అయిపోయింది. దీంతో 16 పాయింట్ల దగ్గర ఏమైనా 2-3 టీంలు స్ట్రక్ అయితే ఏమవుద్ది, సిఎస్కే టీంకి ఎందుకు వచ్చేస్తుంది. సో సిఎస్కే టీం యొక్క ప్లే ఆఫ్ అవకాశాలకి అయితే లక్నో టీం చాలా అంటే చాలా పెద్ద కన్నం పెట్టింది భయ్య. మీరు ఇప్పుడు లక్నో విక్టరీ ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్కి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆర్ఆర్ టీం కూడా పండగ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రైమ్ ఏమీ లేకుండానే పాయింట్స్ టేబుల్ వాళ్ళు పైకి వెళ్ళి 5వ స్థానానికి వచ్చేసారు. సో ఈ మ్యాచ్లో సిఎస్కే ఓటమి అయితే ఎస్ఆర్హెచ్, పీబీకేఎస్, ఆర్ఆర్ ఈ 3 జట్లకు పెద్ద పండుగ. అండ్ డీసీకే గారికి చూసుకునే వీళ్ళకి కూడా పండుగ. అయితే పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ టీంకి చూసుకుంటే డబుల్ పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఘోరంగా ఓడిపోయారు, దీంతో ప్రెజర్లో పడిపోతారు. అండ్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంతోనే. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఖచ్చితంగా చపాకులో తమ ఛాన్సెస్ను ఫ్యాన్సీ చేసుకుంటారు. అది కూడా ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి ఏం ఫెయిల్ అయింది, బౌలింగ్ ఫెయిల్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే కదా. అంటే సిఎస్కే బౌలర్స్ బాగా రాణించి బ్యాటింగ్లో స్ట్రగుల్ మ్యాచ్ ఓడిపోతే వేరే పరిస్థితి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ తమ లాస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ అయి వస్తున్నారు. కానీ ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలింగ్ ఫెయిల్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో సిఎస్కే ప్రైమ్ బౌలర్ అన్సుల్ కాంబోజ్ను మామూలుగా కొట్టలేదు, చెత్తకోటి చెంతకే పచ్చడి పెట్టేశారు. సో డెఫినెట్లీ ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఓడిపోవడం ఎస్ఆర్హెచ్కి ఒక పండుగ అయితే ఇలా ఘోరంగా ఓడిపోవడం 2వ పండుగ. ఈవెన్ పీబీకేఎస్ టీం కూడా డబుల్ పండుగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా తమ 4వ స్థానాన్ని కాపాడుకున్నారు. దీంతో సండే రోజు పీబీకేఎస్ టీం ఆర్సీబీ టీంకి అగెన్స్ట్గా కాస్త బెటర్ కాన్ఫిడెన్స్తో బరిలో దిగుతారు. సో విధంగా సిఎస్కే ఓటమి అయితే ప్లే ఆఫ్ రేస్లో చాలా మార్పులు తీసుకొచ్చింది భయ్య. ముంబై వాళ్ళు పంజాబ్ను ఓడించారు, కానీ చాలా క్లోజ్ మార్జిన్తో ఓడించారు. కానీ ఈ మ్యాచ్లో లక్నో టీం అలా కాదు, సిఎస్కే టీంను కంప్లీట్లీ అవుట్ ప్లే చేసి పాడేసింది. అది కూడా సిఎస్కే టీం బ్యాటింగ్ చాలా మంచిగా ఉంది ఈ మ్యాచ్లో. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ నుంచి కంట్రిబ్యూషన్ చూసాం, చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం టాస్ ఓడిపోయారు. అండ్ ఇది కొంతవరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 మ్యాచ్లు కూడా వాళ్ళు చేసే గెలిచారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళకైతే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చింది. సంజు శాంసన్ ఫస్ట్ ఓవర్లో 3 4లు కొట్టాడు. అంటే నెక్స్ట్ ఓవర్లో చూసుకున్న ఒక 4 వచ్చింది. సో ఫస్ట్ 3 ఓవర్స్ అయ్యేసరికి సిఎస్కే టీం వికెట్ ఏమీ కోల్పోకుండా 25 రన్స్ కొట్టారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఆకాశ్ సింగ్ మామూలు స్పెల్ వేయలేదు, అద్భుతమైన స్పెల్ వేశాడు. మెయిన్లీ కంటిన్యూస్ కాంట్రాక్ట్ 4 ఓవర్స్ వేయడం చూసాం. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడలేదు, 4 ఇచ్చాడు. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం 3 బిగ్ వికెట్స్. అంటే ముందు గైక్వాన్ అవుట్ చేశాడు, అండ్ దెన్ నెక్స్ట్ ఓవర్లో సంజు శాంసన్ అవుట్ చేశాడు. ఇక తర్వాత తను వేసిన చివరి ఓవర్లో చూసుకుంటే ఉరుల్ పటేల్ని అవుట్ చేశాడు. సో 3 వికెట్ల విషయంలో కూడా సిఎస్కే బ్యాట్స్మెన్ అటాక్ చేద్దామని ట్రై చేశారు. మరి ముఖ్యంగా సంజు శాంసన్ కొట్టిన షాట్ నాకైతే అర్థం కాలేదు. అంటే అది పుల్ షాట్ కాదు, ఫ్లిక్ షాట్ కాదు, రెండింటికి మధ్యలో కొట్టాడు. వేరే గైక్వాడ్ చూసుకుంటే బాల్ మీద లేట్ అయిపోయాడు, టైమింగ్ దొరకలేదు. అండ్ ఉరుల్ పటేల్ చూసుకుని అతను కూడా బీట్ అయిపోయాడు బేస్కే. సో విధంగా సిఎస్కే బ్యాట్స్మెన్ అయితే షాట్స్ కొట్టడానికి ప్రయత్నించారు, బట్ కన్విన్సింగ్గా కొట్టలేకపోయారు. మేల్ ఆకాశ్ సింగ్ ఎక్కడ కూడా పేస్ వేరియేషన్ చేసే ప్రయత్నం చేయలేదు భయ్య. ఈ పిచ్ మీద ఫాస్ట్ బౌలర్స్కి క్లియర్గా హెల్ప్ కనిపించింది. బాల్ అయితే సీమ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆ బౌన్స్ చూసుకున్న కాస్త వేరియబుల్గా కనిపించింది. అంటే ఒక్క బాల్ గట్టిగా బౌన్స్ అయితే మరో బాల్ స్కిడ్ అయి వచ్చేసేది. సో ఇంత ఆకాశ్ సింగ్ ఏం చేశాడు, ప్రతి బాల్ కూడా స్టంప్స్ లైన్లో పెట్టాడు. అంటే లెంత్ ఎలాంటిది వేసినా సరే బ్యాట్స్మెన్ యొక్క బాడీని టార్గెట్ చేశాడు. దీనివల్ల సిఎస్కే బ్యాట్స్మెన్ క్రాంప్ అయిపోయారు. ఆ షాట్స్ కొట్టే టైంలో హ్యాండ్స్ని ఫ్రీ చేసుకోవడానికి అవకాశం దొరకలేదు వాళ్ళకి. అయితే వాళ్ళు 52 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. కార్తిక్ శర్మ అండ్ డెవాల్ బ్రేవిస్ 4 వికెట్కి 70 పరుగులు యాడ్ చేశారు. బట్ కార్తిక్ శర్మ కాస్త ఇనిషియల్గా టైం తీసుకున్నాడు, ఆబ్వియస్లీ చేయాలి కూడా, ఎందుకంటే 3 వికెట్లు పడ్డాయి కాబట్టి. సో స్టార్టింగ్ 18 బాల్స్లో కార్తిక్ శర్మ 18 రన్సే కొట్టాడు. బట్ ఆ తర్వాత యాక్సలరేషన్ చూసాం, భయంకరంగా యాక్సలరేట్ చేశాడు. మరి ముఖ్యంగా అతను క్యాప్ పెట్టుకుని ఆడుతుంటే నాకైతే రైట్ హ్యాండ్ సురేష్ రైనా అనిపించాడు భయ్య. నిజంగా బాడీ స్ట్రక్చర్ కానీ బ్యాటింగ్ చేసిన విధానం కానీ చూసుకుంటే నాకైతే రైనాలని అనిపించాడు. సో సీజన్ స్టార్టింగ్లో అయితే యంగ్స్టర్ చాలా నిరాశపరిచాడు.
బట్ ఎప్పుడైతే నెంబర్ 4 అతను పంపడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అతను బ్యాట్ నుంచి రన్స్ చూస్తున్నాం. ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నాడు. ఈ మ్యాచ్లో అయితే అండర్ ది ప్రెజర్ కూడా ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. 42 బాల్స్కి 71 రన్స్ చేశాడు. ఇక బ్రేవిస్ చూసుకున్నా పర్వాలేదు, మంచిగానే బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఒక నో లుక్ 6 కూడా కొట్టాడు. అయితే వాళ్ళిద్దరు టపటపా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అయిపోవడం చూసాం. దీంతో మళ్ళీ సిఎస్కే టీంకి ఒక 2 ఓవర్ల పాటు స్లంప్ వచ్చింది. ఒక 14 బాల్స్ వరకు బౌండరీయే రాలేదు. బట్ చివరి ఓవర్లో చూసుకుంటే మాత్రం దూబే విశ్వరూపం గేమ్ను అద్భుతంగా ఫినిష్ చేశాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన లాస్ట్ 4 బాల్స్కి 2 4 2 6 కొట్టాడు. దీంతో సిఎస్కే టీమ్ స్కోర్ అమాంతం పెరిగిపోయింది. వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ కార్తిక్ మరియు బ్రేవిస్ అవుట్ అయిన తర్వాత చూసుకుంటే స్లంప్ వచ్చింది. దీంతో అరౌండ్ 165 కొడతారేమో అనుకున్నా. ఇన్ఫాక్ట్ మా అయితే ఒక 175 వరకు వెళ్తారేమో అనిపించింది. బట్ చివరి ఓవర్లో 23 రన్స్ రావడం వల్ల వాళ్ళ స్కోర్ ఏకంగా 187కి వెళ్ళిపోయింది. సో దూబే అయితే స్టార్టింగ్లో అటు ఇటు అన్నప్పటికీ మాత్రం లాస్ట్లో అద్భుతంగా ఫినిష్ చేశాడు. అయితే లక్నో బౌలింగ్లో చూసుకుంటే ముందు చెప్పిన ఆకాష్ సింగ్ చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 26 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ వికెట్ తీసిన ప్రతిసారి కూడా ఒక కాగితం బయటకు వచ్చేది. సో దాని మీద ఏముందంటే #AckyOnFair అండ్ దెన్ ఆకాష్ సింగ్కి T20 ఫార్మాట్లో వికెట్లు ఎలా తీయాలో తెలుసు అంటూ రాసుకొచ్చాడు. సో మొత్తం తనకి ఎప్పటివరకు ఛాన్స్ అవ్వలేదని కసి ఏంటో తెలియదు కానీ గట్టిగానే చేశాడు సెలబ్రేషన్. ఇన్ఫాక్ట్ ఈ స్లిప్ లక్నో మేనేజ్మెంట్ చూపించినట్టు ఉంది. ఇక అతనితో పాటు మయాంక్ యాదవ్ అతను కూడా సైలెంట్గా చాలా మంచి స్పెల్ వేశాడు భయ్య. వికెట్ ఏమీ తీయలేకపోయినప్పటికీ 4 ఓవర్స్కి కేవలం 26 రన్స్ మాత్రం ఇచ్చాడు. అది కూడా ఫస్ట్ ఓవర్లో 14 పరుగులు ఇచ్చిన తర్వాత. సో మయాంక్ యాదవ్ అయితే ఇనిషియల్గా అటు ఇటు వేశాడు. బట్ ఆ తర్వాత మాత్రం పర్ఫెక్ట్ లైన్ లెంత్ పెట్టడం చూసాం. అంటే తను కన్సిస్టెంట్గా బ్యాక్ ఆఫ్ గుడ్ లెంత్ అలాగే స్టంప్స్ లైన్లో బౌలింగ్ చేసేవాడు. దీనివల్ల రన్స్ కొట్టడం చాలా కష్టమైపోయేది. ఇన్ఫాక్ట్ ఆ 18th ఓవర్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. 4 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో లక్నో టీంకి 2 బౌలర్స్ అద్భుతమైన స్పెల్స్ వేశారు. బట్ మిగతా బౌలర్స్ మాత్రం 10 కంటే ఎక్కువ కానమే. మళ్ళీ ప్రిన్స్ యాదవ్ ఫస్ట్ 3 ఓవర్స్ కొంతవరకు మంచిగా వేసినప్పటికీ లాస్ట్ ఓవర్ బాగా కంప్ అయిపోయింది. అండ్ షమీ చూసుకున్న రన్స్కి వెళ్ళాడు, అలాగే షాబాజ్ చూసుకున్న రన్స్కి వెళ్ళాడు. సో ఓవరాల్గా చూసుకుంటే అగైన్ లక్నో టీంకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం ఒక లోటులా కనిపించింది. మళ్ళీ వాళ్ళు ఇనిషియల్గా తొందరగానే సిఎస్కే టాప్ ఆర్డర్ అవుట్ చేసినప్పటికీ ఆ ప్రెజర్ని కంటిన్యూ చేయలేకపోయారు. కొంతవరకు ఎక్కువ స్కోర్ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ 175 పార్ స్కోర్. బట్ సిఎస్కే టీం 187 కొట్టారు. అయితే చేజింగ్ విషయానికి వస్తే మాత్రం లక్నో ఓపెనర్స్ బాది కొట్టారు భయ్య. మరీ ముఖ్యంగా మిచెల్ మార్ష్ 1 మ్యాన్ షో. గత మ్యాచ్లో జాస్ ఇంగ్లీష్ ఒక ఎండ్లో మార్ష్ నిలబెట్టి చిత్త కొట్టేశాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం దానికి రివర్స్ జరిగింది. అంటే మార్ష్ అదరండి సార్ ఇంగ్లీష్ నిలబెట్టి అతను కొట్టేశాడు. 38 బాల్కి 90 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ అన్లక్కీగా రన్అట్ అయిపోయాడు కానీ లేకపోతే 100 కూడా అయిపోయేది. సో లక్నో టీంకి చూసుకుంటే ఫస్ట్ వికెట్కి 135 పరుగుల పార్ట్నర్షిప్. అది కూడా కేవలం 11.4 ఓవర్స్లో. మెయిల్ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఓవర్ నెంబర్ 5 అదే మ్యాచ్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఫస్ట్ 4 ఓవర్స్ చూసుకుంటే లక్నో టీం 39 పరుగులు కొట్టారు. దీని టైంలో గేమ్ కాస్త 2 వైపులా కనిపించింది. కానీ అన్సుల్ కాంబోజ్ వేసిన 5 ఓవర్ చూసుకుంటే మొత్తం కంప్ అయిపోయింది. మిచెల్ మార్ష్ వరుసగా 4 6లతో పాటు ఒక 4 కొట్టాడు. అది కూడా అన్సుల్ చాలా పూర్ బౌలింగ్ చేశాడు భయ్య. ఒకవైపు మిచెల్ మార్ష్ ప్రతి షార్ట్ బాల్ పంపేస్తున్నాడు సిక్సర్కి. అయినా కానీ మళ్ళీ షార్ట్ బాల్ అదే వేస్తూ వచ్చాడు. సో లిటరల్లీ అన్సుల్ కాంబోజ్ ఐపీఎల్ కెరియర్లో ఇదే పూరెస్ట్ స్పెల్. చాలా భయంకరంగా రన్ సమర్పించుకున్నాడు. 2.4 ఓవర్స్కి 63 పరుగులు ఇచ్చేశాడు. అయితే ఇనిషియల్గా చూసుకుంటే సిఎస్కే వాళ్ళు చాలా డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళినట్టు అనిపించింది. అంటే మీరు ఫస్ట్ ఓవర్ దగ్గర నుంచి చూసుకుంటే ఫీల్డ్ ప్లేస్మెంట్ లెగ్ సైడ్ స్ట్రెంథన్ చేసుకున్నారు. సర్కిల్ బయట ఫైన్ లెగ్ ఫీల్డర్ని చాలా వైట్గా పెట్టారు. దీంతో సిఎస్కే బౌలర్స్ ఆ ఫీల్డ్కి తగ్గట్టు స్టంప్ లైన్లోనే బౌలింగ్ చేయాలి. బట్ ముఖేష్ చౌదరి ఇది బాగా టూ మచ్ చేస్తాడు. అంటే మరీ ఎక్కువ లెగ్ సైడ్ వేసేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఓవర్లో వచ్చిన 3 4 కూడా వికెట్ కీపర్ పక్క నుంచే పోయాయి. సో ఫస్ట్ ఓవర్స్లో చూసుకుంటే సిఎస్కే బౌలర్స్ సెటిల్ కాలేకపోయారు. ఎక్స్ట్రాస్ 9 ఉన్నాయి. మళ్ళీ నార్మల్ థర్డ్ మ్యాన్ మరియు ఫైన్ లెగ్ పెట్టి అవుట్ సైడ్ కోసం ట్రై చేయాల్సిందే. అంటే పిచ్చిన చాలా కాస్త హెల్ప్ ఉంది కాబట్టి స్టార్టింగ్లో అటాక్ చేసి ఉండాల్సిందే. సో సిఎస్కే టీం అయితే స్టార్టింగ్ నుంచి కాస్త డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు. అండ్ వాళ్ళ బౌలర్స్ ఎక్కడ కూడా సెటిల్ కాలేకపోయారు. మళ్ళీ లైన్ లెంత్ ఎక్కడ కూడా ప్రాపర్గా పెట్టలేకపోయారు భయ్య. పోనీ పిచ్ ఏమైనా భయంకరంగా బ్యాటింగ్ అనుకూలు ఇచ్చేస్తుందంటే అది కూడా కాదు. మనం స్పెన్సర్ జాన్సన్, అబ్దుల్ సమద్ వికెట్ తీసిన బాల్ చూసుకుంటే చాలా మంచి బాల్ అది. పర్ఫెక్ట్ లైన్ లెంత్ పడిన తర్వాత సీమ్ అవడం చూసాం, మూవ్ అయింది బాల్. సో పిచ్ నుండి అయితే డెఫినెట్లీ పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉంది. బట్ సిఎస్కే బౌలర్స్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా లైన్ లెంత్ కన్సిస్టెంట్గా వేసి ఉంటే డెఫినెట్లీ వికెట్స్ కూడా వచ్చింటాయి. బట్ సిఎస్కే బౌలర్స్ అది చేయలేకపోయారు. ఈ పిచ్ నిజానికి పేస్ వేరియేషన్ చేస్తే వర్కౌట్ అయ్యే పిచ్ కాదు. బాల్ని మంచి లైన్ లెంత్లో పెట్టి పేస్తో వేస్తే ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. కానీ సిఎస్కే బౌలర్స్ దీన్ని అర్థం చేసుకోలేదు ఏంటో, చాలా పూర్ బౌలింగ్ చేశారు. సో మిచెల్ మార్ష్ అయితే 5 ఓవర్లో 4 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు. నెక్స్ట్ ఓవర్లో కూడా ఊరుకోలేదు, మరో 2 4లో ఒక 6 కొట్టాడు. దీంతో 2 ఓవర్స్లోనే 47 రన్స్ వచ్చేసాయి. విచ్ మీన్స్ లక్నో టీం పాపులర్లో ఓవరాల్గా 86 పరుగులు పిండేసుకున్నారు. దీని అక్కడ నుంచి చూసుకుంటే వాళ్ళు చేసికి ఎక్కువ అంటే 84 బంతులు 100 ఎంత కొట్టాలి, పైగా 10 వికెట్లు చేతిలో ఉన్నాయి. సో ఎప్పుడైతే లక్నో టీం పాపులర్లో వికెట్ కోల్పోకుండా 86 కొట్టారు, అక్కడే మ్యాచ్ అయిపోయింది. పైగా సిఎస్కే టీంకి జేమ్ ఓటం లేడు. మీ బాత్ ఉంటే మిడిల్ ఓవర్స్లో ఏదైనా కంబ్యాక్ చేయించేవాడేమో. అయితే లక్కీగా సిఎస్కే టీంకు 12 ఓవర్లో 2 వికెట్లు వచ్చాయి. అంటే ఫస్ట్ వికెట్ జాస్ ఇంగ్లీష్ మంచి బౌలే. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం మిచెల్ మార్ష్ అన్లక్కీ రన్అట్. నిజంగా తను ఏదో లోకంలో ఉన్నట్టు ముందుకు వచ్చేసాడు. అంటే బౌలర్ బాల్ వేయకముందే బయటకు వచ్చాడని చూసాం మనం క్రీజ్ వదిలే. సో మేబీ నికోలస్ పూరన్ మరీ అంత స్ట్రైట్గా కొడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే పూరన్ అంత స్ట్రైట్గా కొట్టే ప్లేయర్ కాదు. ఇక తర్వాత చూసుకుంటే అబ్దుల్ సమద్ వచ్చాడు, ఒక 6 కొట్టాడు, నెక్స్ట్ బాల్ కొట్టేపోయాడు. దీంతో లక్నో టీంకి ఒక చిన్న డల్ ప్యాచ్లా కనిపించింది. ఇన్ఫాక్ట్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిన తర్వాత నూర్ అహ్మద్ కూడా చాలా మంచి ఓవర్ వేసాడు, 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో దీంతో టైంలో సిఎస్కే టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తారా, మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు తీసుకెళ్తారని చెప్పి చిన్న ఆశలు రేగాయి. బట్ మళ్ళీ అన్సుల్ కాంబోజ్ వచ్చాడు, వరుసగా 4 6లు సమర్పించుకున్నాడు.
ఈసారి నికోలస్ పురం తగులుకొని గట్టిగా వాయించి వదిలేశాడు. సో దీంతో మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళడం దేవుడెరుగు 16.4 ఓవర్స్కి చుట్టేశారు మ్యాచ్ని. మెయిల్ అండ్ కాంపస్ తను వేసిన 16 బంతులు 8 సిక్స్లు ఇచ్చాడు భయ్య. సో ఇప్పటివరకు ఐపీఎల్ ఒక బౌలింగ్ స్పెల్లింగ్ 6 ఇవ్వడం ఇది సెకండ్ టైం మాత్రమే. గతంలో ఎస్ఎల్ కూడా ఒక స్పెల్ 8 సిక్స్లు ఇచ్చాడు. అయితే ఇంకా 2023లో రింకు సింగ్ కూడా మ్యాచ్ అనుకుంటా. వేరే ఓవరాల్గా చూసుకున్న 3 లేదా అంతకంటే తక్కువ ఓవర్స్ ఇన్ని పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే. అంటే లాస్ట్ ఇయర్ ఖలీల్ అహ్మద్ ఆర్సీబీ మీద 3 ఓవర్స్ 65 పరుగులు ఇచ్చాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే ఇది హైయెస్ట్ 2.4 ఓవర్స్కి 63 రన్స్ సమర్పించుకున్నాడు. సో ఈ మ్యాచ్లో సీఎస్కే టీం కన్సోల్ గమజ్ బౌలింగ్ బాగా బ్యాక్ ఫర్ అయింది. మిగతా బౌలర్స్లో చూసుకుంటే పర్వాలేదు. నూర్ అహ్మద్ చాలా మంచి స్పెల్ వేశాడు, 4 ఓవర్స్కి 21 ఇచ్చాడు. వేరే స్పెన్సర్ చూసుకున్న స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ కంబ్యాక్ చేశాడు, 4 ఓవర్స్కి 39 ఇచ్చాడు. అయితే గుర్జప్నీత్ మాత్రం రన్స్కి వెళ్ళాడు, 3 ఓవర్స్కి 34. సో విధంగా లక్నో బౌలింగ్లోనే సీఎస్కే బౌలింగ్ కూడా హాట్ అండ్ కోల్లా కనిపించింది. బట్ బ్యాక్ ఫర్ అయింది ఏంటంటే వీళ్ళు వికెట్లు తీయలేకపోయారు. ఎడిసెంట్ ఒక బౌలర్ మరీ 23 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో లక్నో తడే లాస్ట్ మ్యాచ్లో కూడా సీఎస్కే బౌలర్స్ గట్టిగా రన్స్ అవడం చూసాం. ఈ మ్యాచ్లో కూడా గట్టి కొట్టించుకున్నారు. మరి దీని నుంచి వాళ్ళైతే ఎలా కంబ్యాక్ చేస్తారో చూడాలి. ఎనివే మనమైతే ఖచ్చితంగా మిచెల్ మార్ష్ క్రియేట్ ఇవ్వాలి భయ్య. భయంకరమైన హిట్టింగ్ చేశాడు. అసలు సీఎస్కే బౌలర్స్కి ఎక్కడ కూడా ఆలోచించుకునే అవకాశం కూడా లేదు, స్టార్టింగ్ నుంచి కొడుతూనే ఉన్నాడు. సో మార్చ్ అయితే దగ్గర ఉన్న ఆర్సీబీ టీం మీద ఎంత హార్ష్ కొట్టాడో సేమ్ సీఎస్కేని కూడా అదే ట్రీట్మెంట్, చాలా హార్ష్ కొట్టాడు. మళ్ళీ విజయం లక్నో టీంకి చాలా ఆత్మవిశ్వాసం నింపుద్ది. ఇప్పుడు వాళ్ళు ముంబై టీంలో నెక్కినట్టు పాయింట్స్ టేబుల్లో పైకి వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే వుడెన్ స్పూన్ కోసం ఇప్పుడు ముంబై మరియు లక్నో టీం మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడింది. సో లెట్స్ సీ పాయింట్స్ టేబుల్లో ఎవరు ఆకర్షాలని తప్పించుకుంటారో చూద్దాం.